సార్ ఇంటర్ ఎడ్యుకేషన్‌లో అతిపెద్ద ఛాలెంజ్ హాస్టల్. చాలా హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లో చాలా మందిని పెడుతుంటారు. ఫుడ్ సరిగ్గా ఉండదు. హాస్టల్ పిల్లల బిహేవియరల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఈ పెద్ద సమస్యను మీరు ఎట్లా అధిగమిస్తున్నారు నేరెడ్మెట్‌లో? సో హాస్టల్ స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటే హాస్టల్ ఇష్యూస్ ఏమి ఉండవండి. సో ఎక్కడైతే కోర్ ఏరియాస్ అంటే స్పేస్ ఒకటి మాది విశాలమైన క్యాంపస్ 8,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది పర్ ఫ్లోర్. సో ఆ 8,000 స్క్వేర్ ఫీట్లో నేను ఒక 55 స్టూడెంట్స్ మాత్రమే పెడతాను. అంటే పర్ స్టూడెంట్ నాకు 155 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో ఆ స్పేషియస్నెస్ వల్ల ఇరుకన్న ఫీలింగ్ ఉండదు. దాని తర్వాత మేమేదో బంధించేసినట్టు లేకపోతే ఒక బాగా ఫోర్స్ చేసి అక్కడే జైల్లా ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు. ఎందుకంటే క్యాంపస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు హాస్టల్కి వచ్చి రిలాక్స్ అవ్వడం కోసం ఒక రిక్రియేషన్ ఏరియా కూడా క్రియేట్ చేసాం. అంటే ఇంకా అక్కడ డే స్కాలర్స్కే ఫన్ ఉంటుంది, మాకు ఫన్ ఉండదు అన్నట్టు కాకుండా ఆ రిక్రియేషన్ ఏరియాలో గేమ్స్ ఆడుకుంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇష్యూ వచ్చేది ఫుడ్ అన్నది చాలా హైజీనిక్ గా చేస్తారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ అదే ఫుడ్ తింటారు. డైరెక్టర్ అయ్యుండి నేను కూడా అక్కడే తింటాను. సో అందరూ సేమ్ ఫుడ్ తింటాం కాబట్టి ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ ఫుడ్ ఈస్ ఆల్సో ఆఫ్ నైస్ క్వాలిటీ. ఫోర్త్ ఇష్యూ ఏంటంటే హోమ్ సిక్నెస్ అండ్ స్ట్రెస్. సో మార్క్స్ సరిగ్గా రావట్లేదు, పేరెంట్స్ దూరంగా ఉన్నారు, ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఈ స్ట్రెస్ అవుట్లెట్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వైబ్ క్రియేట్ చేస్తాం. తర్వాత సండే వాళ్ళని బయటికి తీసుకెళ్లి చిన్న గేమ్స్ లాంటివి ఏదైనా ఆడిపిస్తాం పక్కనే చిన్న గ్రౌండ్లో. అండ్ ఒక కౌన్సిలర్ కూడా ఉంటారు, ఫుల్ టైం కౌన్సిలర్. సో కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా హాస్టల్ ఇష్యూ ఉంటే వచ్చి మాట్లాడడం. సో పేరెంట్స్ కూడా ఏంటంటే మా పిల్లవాడిని చూసుకోండి అని బాధ్యతతో మాకు ఇచ్చినప్పుడు అవన్నీ మేము ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చేస్తాం కాబట్టి వాళ్ళు హాస్టల్ లైఫ్ అన్నది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.